ఎవరా వాళ్ళంతా? పడితే వంట కిలి అసలు ఎవరితో గొడవ పడుకుని వదిలేవా? నీలాంటి బ్రెయిన్లెస్ కానీ నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. కాసేపు ఉంటే చచ్చుండేవా? నీ ప్రాణాలు కాపాడినోడి కాలర్ పట్టుకోవడానికి మన సెట్ అవ్వ పిలిసా. సుబ్బలక్ష్మి వ్యాన్ని ఆల్మోస్ట్ పట్టుకునే టైంలో వీళ్ళు వచ్చి మొత్తం స్పాయిల్ చేశారు. అంతా నీ వల్లే. నువ్వు అనుకుంటున్న వ్యాన్లో సుబ్బలక్ష్మి లేదు. ఏం మాట్లాడతారా? అందులో తన లేదని నీకెలా తెలుసు? సుబ్బలక్ష్మి, అమ్మే. హలో, మన ఎమ్మెల్యే కొడుకు నేను వికారాబాద్ అడవిలో చంపేస్తున్నాడని ఏవో కూతురు కూస్తే భయపడి ఫోన్ చేస్తా ఉండా. ఎమ్మెల్యే కొడుకు నన్ను చంపడం ఏంద్రా? నాకేం కాల. ఫోన్ పెట్టేయి. అర్జున్ అంటే సుబ్బలక్ష్మి. వస్తావా? ఎక్కడికైనా వస్తావా? వస్తా. అంత నేను కనపడకపోయింటే ప్రతి ఇల్లు ప్రతి వీధి వెతుకుతూనే ఉంటా. అప్పటికి చనిపోయి ఉంటే అప్పుడు ఇంకా ఏ మిషన్తో చేసితో అడ్జస్ట్ అయిపోతా.
వాసు, ఆ కొరియర్ సర్వీస్ బండి గోవా వెళ్ళిపోతున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. శంకర్ ఫోన్ చేసినాడు. గోవాకి ఎలా బారాలి? గోవా ఎందుకు? వాళ్ళేదో గోవా దుబాయ్ షిప్ గురించి మాట్లాడుతుంటే నేను విన్నాను. నేను వస్తాను. ఎందుకు మీకు లేనిపోయినాక చాట్లు? నిమ్మలంగా పోయి ఇంటికి చేరండి. ఒక్క విషయం, ఊర్లో మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ నేను తిరిగి రాకపోతే అప్పుడప్పుడు వెళ్ళి కనపడతా ఉంటా. నేను అనుకుని సంతోషపడుతుంది పిచ్చిది. నీకేం కాదు కృష్ణ, మేము వస్తాం. Excuse me. Yes? It's an emergency. I need your yacht. Oh, this is my private yacht. I can buy it off actually. Do you know what's the cost? 15 crores. 15 crores ఇప్పుడు సంపాదించిందంతా కలిపిన 15 crores ఉంటుందిరా. కాన్సర్ట్స్కి అడ్వాన్స్లే తీసుకుంటావో, మన ఆస్తులే అమ్ముతావో, లేక అప్పులే చేస్తావో నాకు తెలియదు. 5 minutesలో మనీ ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అర్జున్, దుబాయ్ బయలుదేరిపోయాం. ఈసారి అమ్మాయిలు అద్దరిపోయారు. కృష్ణ, నువ్వు ఇటెల్, నేను డెక్ మీద చూస్తాను. కాన్సర్ట్ దగ్గర మనోడిని చంపింది వీడే. వీడు చాలా డేంజర్ బాయ్. ముందు ఎమ్మెల్యే కొడుకు, తర్వాత ఈడు. సరిగ్గా పట్టుకురా, అడిగి ఇవన్నీ అర్థం కావు. कौन है तुम लोग और शिप के अंदर कैसे आए? पुलिस को तो इन्फॉर्म नहीं किया ना? और कितने लोग हैं तेरे साथ? रिया यादुंडादरा, तू वही है ना जिसने मुझसे फोन पे बात किया था? देख सुन, इट्स जस्ट अ बिजनेस, नथिंग पर्सनल. तो बता तू किस लड़की के लिए यहाँ पर. हैंड ओवर करता हूँ, उसके बाद तेरा रास्ता तेरा होगा और मेरा रास्ता मेरा. ए, चल फोटो देखा लड़की की. రియాని అప్పు చెప్పేస్తానంటున్నాడు. నీ దగ్గర ఫోటో ఏమైనా ఉంటే చూపించమంటున్నాడు. ए,
चल चल लेके जा इधर से। 50 लाख का लॉस समझ के भूल जाता हूँ। ऐसे कैसे छोड़ दे रहा भाई से? अगर इसके साथ पुलिस हुआ तो पूरा प्लान बर्बाद हो जाएगा। छोड़ दे। మా అమ్మ ఒకటే కాదురా, కాళ్ళు కందిపోతాయని చేతుల మీద నడిపించి సంతమామను సాకినట్టు సాకితే అదంటే అంగట్లో సరుకులు అమ్మినట్టు అమ్మేస్తావా? ఈడున్న ఆడపిల్లకాయలందరికీ ఒక అమ్మ, నాయన, అక్క, చెల్లి, నాలాంటి అన్నొక్కడుంటాడు. నీ దగ్గరున్న ప్రతి అమ్మితో పాటు మీ అందరి ప్రాణాలు కూడా నాకు కావాలి. Let's go. అమ్మాయిల మానాలతో వ్యాపారం చేద్దాం అనుకునే ప్రతి వాడికి ఈ శవాలు గుర్తుకు రావాలి. ए, क्या बोल रहे हैं? Basically, he's saying you're all. अच्छा। ए, तू जानता है मैं कौन हूं? नहीं, चल मैं बताता हूं। आज तक 30 से ज्यादा लोगों को मार चुका हूं मैं, और 300 से ज्यादा लड़कियों को बाहर एक्सपोर्ट कर चुका हूं। तो तू साला मुझसे पंगा ले रहा है, हैं? एक किधर से आ रहे तू, और क्या उखाड़ लेगा तू? ఇదే ఊరు, ఏం పీకుతావని అడుగుతున్నాడు. చిత్తూరు జిల్లా కుర్తి గ్రామం. కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నారని మెత్తగా ఉంటామే కానీ మా జోలికి వస్తే సుబ్బు, నేను తీసుకెళ్ళి బోట్లో వెయిట్ చేయి, నేను ఇప్పుడు వస్తాను. అలాగే. చాలు. దీని ఇలువ ఎంతో తెలుసా? $800. మా అమ్మి జ్ఞాపకంగా ఉంచుకుంటా. నీకెట్ట ఇచ్చేస్తా.
ఎరా ఎట్టుండదు బోర్డా బ్రహ్మాండంగా ఉండదన్నా. అన్న అన్న నాకు ఈ టచ్లు రాయటం నేర్పించన్నా. సరే పద, నీకు ఏ మాత్రం ఇంగ్లీష్ తీసొచ్చో టెస్టింగ్ చేస్తాను. కలెక్టర్ స్పెల్లింగ్ చెప్పు. KELETOR. కరెక్ట్ రా. కలెక్టర్ లైక్ మై అసిస్టెంట్. Thanks, అలాగే డాక్టర్ స్పెల్లింగ్ చెప్పు. ఏంది పోలీస్ అయినా ఇంత ఆనందంగా ఉండవు? కొంపదీసి లాటరీలో ₹1,00,00,000 వచ్చినాయే ఏంది? ₹1,00,00,000 రావడం గురించి కాదు, నా బ్యాంకులో ఉన్న వేల డబ్బులు సేఫ్ గా ఉన్నందుకు ఆనందంగా ఉన్నా. అదేటా? మీ ఊర్లో ఫోన్ సిగ్నల్స్ ఉండవంట కదా, మా ఆవిడ ఏదైనా షాపింగ్ చేయాలంటే నువ్వు ఓటీపీ చెప్పాలి. నేను ఓటీపీ చెప్పండి, మా ఆవిడ షాపింగ్ చేయలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అల్వా ఏందో ఈడు ఈ నోటిపి గోల. భోజన ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసిండారా? కరువుడా ఇటుపట్రా. సావిత్రమ్మకి కూల్ డ్రింక్ ఇదిగో తీసుకో. నాకెందుకురా ఇవన్నీ? పెద్దోళ్ళందరూ వచ్చిండారు, వాళ్ళకి పో. ఎళ్ళు. చూడమ్మా, నీ కొడుకే లేకుంటే ఎన్నో వందల మంది అమ్మాయిల జీవితాలు నాశనం అయ్యింది. ఇక్కడ నీకంటే పెద్దోళ్ళు ఎవరున్నారు? తీసుకోమ్మా. తీసుకురా. తీసుకోమ్మా. వెళ్ళు, మిగతా వాళ్ళకి ఇచ్చే. ఇప్పుడు కూడా మారిపోయాడంటే మామూలు విషయం అదే. కంగ్రాట్స్ కృష్ణ. ఏంటి మమ్మల్ని గుర్తుపట్టావా? మిమ్మల్ని ఎట్ట మర్చిపోతానవే, కాల్ గర్ల్స్ కదా. కాల్ గర్ల్స్ కాదు, కాల్ సెంటర్. అదే కదా నేను చెప్తా ఉండేది. పోయి కూడు తినండి. సరే ఓకే అండి, వస్తాం. థ్యాంక్ యూ. ఈ పూ పేరు ఇల్లిసే హిల్లాంటిస్. మీకోసం కొన్ని సైన్స్ పేర్లు బట్టి కొట్టినాను మే. హౌ స్వీట్. అవును, అర్జున్ ఏడుండాడు? బాయి గట్టున బంతి చెట్టు బలుడేసిన పూల తోట, వంగి 2 పూలు కోయబోతే కంతిరిగా నడుము కదిలేరా చిన్నోడా చిక్కితి, నీ చేతిలో నా దక్కితి, దయ ఉంచు పిల్లోడా మొక్కితి, చిన్నదాని పొందు మోసమాయరా పిల్లోడా మోసమాయరా, చిలకనిచ్చి తీసుకుంటే చిన్ని ఆల్ సెటా? అబ్బా సూటు. సుబ్బలక్ష్మి కూడా వచ్చిండదు. హాయ్. ఇదిగో. ఏంది ఇది? మీరు కూడా మాతో పాటు యూరోప్ రాబోతున్నారు. ఫ్లైట్ టికెట్. మేము యూరోప్కి ఎందుకు సార్? ఎందుకంటే మన ఇద్దరం కలిసి పని చేయబోతున్నాం కాబట్టి. చేసే ప్రతి ప్రోగ్రామ్కి వచ్చే మనీ 25% నాది, 25% నీది. మిగతా 50% ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పనిచేస్తున్న NGOsకి. నిండు ఆకాశమంత మనసు ఉన్న రాజువయ్యా, పండు వెన్నెలలాంటి చల్లని చూపుల రేడువయ్యా, ముచ్చటగా ఒక తాడి కట్టి. మొదటి తూరు నాకు ఇక్కడికే పాటలు పడతా ఉండదన్నమాట. మరి మీరిద్దరు కలిసి పని చేస్తే నేనేం చేయాలి? ఆంటీకి మ్యూజిక్ ఎవరు నేర్పిస్తారు బ్రహ్మాజీ? ఆంటీకి మ్యూజిక్? నో!